మామూలుగా ఈరోజు అంటే ఈ మధ్యకాలంలో ఎట్లా తయారైందంటే మనిషి యొక్క తత్వం అనేది ఎట్లుందంటే మెకానికల్ లైఫ్. ఎందుకంటే తన జీవితాన్ని పోషించుకోవడానికి తప్పనిసరి ఏదో ఒక జాబ్ చేయాలి, తప్పదు. హరీ అంటే లైఫ్ ఎట్లయిందంటే ఒక ప్లాన్డ్గా ఒక సిస్టమిక్గా ఉండట్లేదండి. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందకి వస్తుంటాయి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా వేదన పడేటువంటిది ఏంటంటే స్ట్రెస్. ఎక్కడ లేని టెన్షను, ఎక్కడ లేని స్ట్రెస్సు, ఏమాత్రం మందలించిన చిరాకు, కోపం. అది ఎవరైనా సరే, ఇంటి వాళ్ళ, బయటి వాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ చూడరు. అట్లా తయారైంది. ఎందుకు? దెర్ ఇస్ నో రెస్ట్ లేదు కదా. బాడీకి మైండ్కు రెస్ట్ ఉండాలి. స్వస్థస్య స్వాస్థ్యరక్షణం ఆతురస్య వికార ప్రశమనం. అంటే స్వస్థుడుగా ఉన్నవాడు అంటే మనం ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాము, ఎలాంటి వ్యాధులు లేవు. మనం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మన ఆరోగ్యాన్ని ఇంకా పెంచుకోవాలంటే ఏం చేయాలి? రోజు భోజనం చేయాలి టైం ప్రకారంగా, 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి, 1 గంట వ్యాయామం చేయాలి. ఈ 3 మర్చిపోకండి దయచేసి ఎవరైనా. ఆహారము, నిద్ర, వ్యాయామము, ఈ 3 తప్పనిసరిగా పాటించినప్పుడే ఆరోగ్యవంతులం. స్ట్రెస్ వచ్చింది, టెన్షన్ పడిపోతున్నాడు, రకరకాల సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటము, మందులు తీసుకోవటము, ఆ మందులు తీసుకోవడంలో బరువు పెరిగిపోవటము, దానితోటి డ్రౌజీగా తయారవుతున్నారు. ఆయుర్వేదిక్ లోపల తప్పనిసరిగా అంటే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్, టెన్షన్ను తగ్గించేటువంటిది చాలా బ్యూటిఫుల్ డ్రగ్ లోపల బ్రాహ్మి అనేది ముఖ్యం. బ్రాహ్మి ట్యాబ్లెట్స్ దొరుకుతాయండి, చాలా మంచి ట్యాబ్లెట్స్, అలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఈ బ్రాహ్మి ట్యాబ్లెట్స్ ఉదయం 1, రాత్రి 1 తీసుకోవాలి. స్టేజెస్ అంటే రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఆ స్ట్రెస్ లోపల కొంతవరకు పరిమితి ఉంటుంది. వాడికి బియాండ్ లిమిట్ అయినప్పుడు ఇక కాంప్లికేషన్స్. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు, ఎవ్వరు మాట్లాడకూడదు, ఈవెన్ లైట్ కూడా వేయొద్దు. కొంతమంది అట్లున్నారు. మానసిక వ్యాధి. ఒకప్పుడు కొటేషన్ ఉండేది, మానసిక వ్యాధికి మందు లేదని. కానీ అట్లా లేదు. నవేడేస్ ఎవరైతే మానసిక వ్యాధులతోటి బాధపడుతున్నారో వాళ్ళకు ప్రత్యేకించి ట్రీట్మెంట్ ఏంది అంటే యోగా. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు సర్వీస్లో తప్పనిసరిగా క్లాస్కి వెళ్ళే ముందు పిల్లలందరితోటిగా ఒక 5 మినిట్స్ కంపల్సరీ యోగా మెడిటేషన్ చేయించిన తర్వాతనే క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, విన్నంత 10 నిమిషాలైనా కానీ. ఇంకో విధంగా పంచకర్మ లోపల శిరోధార అనేది చాలా ముఖ్యమైనటువంటిదండి. పంచకర్మ అనుకున్నాం ఇందాక. శిరోధార అంటే ఈ శిరస్సు మీద ఒక ధారలాగా ఒక మెడికేటెడ్ డ్రగ్స్ ఉంటాయి. అంటే పేషెంట్ను వెల్లికల బల్ల మీద పడుకోబెట్టేసి, ఇక్కడ భ్రూమధ్య అంటాం దీన్ని, ఈ భ్రూమధ్య రేఖ అంటుంటాము, సెంటర్ పాయింట్ ఐబ్రోస్ మధ్యలో ఒక పాట్ లోపల మెడికేటెడ్ లిక్విడ్స్ కానీ మెడికేటెడ్ ఆయిల్స్ కానీ పోసి ఒక స్టాండ్కి బిగించి కరెక్ట్గా వెల్లికల పడుకోబెట్టేసి ఆ ధారగా కరెక్ట్గా ఈ బిట్వీన్ ఐబ్రోస్ మధ్యలో ఒక ధారగా పడుతూ ఉంటుంది మెడికేటెడ్ ఆయిల్ కానీ లిక్విడ్స్ కానీ. దాన్ని శిరోధార అంటాం. అంటే ఎవరైతే యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్ తోటి బాధపడే వాళ్ళల్లో శిరోధార చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ఎందుకంటే చాలామంది పెరిగిపోయింది. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది, మంచి ఇది ఈ మధ్యకాలంలో అందరూ తెలుసుకోవాలి. ఇది ప్రతిరోజు వాడికి మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు మెకానికల్ లైఫ్, ఏం చేస్తున్నాడో తెలియదు. భోజనం చేసేటప్పుడు కూడా సెల్లు చూడాలి, ఏం మాట్లాడేటప్పుడు సెల్లు చూడాలి. భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి సెల్లు కానివ్వండి, టీవీ కానివ్వండి చూడకండి. తీసుకున్న ఆహారము కంపల్సరీ మనం ఎంత తీసుకుంటున్నామో తెలియదు, హ్యాపీగా తీసుకోవాలి. తీసుకున్న ఆహారం వంట పట్టాలి కదా, ఏం తింటున్నామో తెలియదు. మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు అప్లికేబుల్ ఉందండి. ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం మీదనే ధ్యాస పెట్టండి. భోజనం మంచిగా చేయండి, తృప్తిగా చేయండి, మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలతో తీసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు శక్తినిచ్చేది ఆహారం కదా. భోజనం చేసేటప్పుడు కూడా డైనింగ్ టేబుల్ మీద సెల్లులు పెట్టుకొని, ట్యాబులు పెట్టుకొని లేదా టీవీ చూస్తూ డైనింగ్ టేబుల్ అందరూ మర్చిపోయినారు. షో పర్పసే డైనింగ్ టేబుల్స్. టీవీ ముందు రావటం, సోఫాలలో కూర్చోవటం, తినటం, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కదా. దయచేసి పాటించండి. మనం మెయింటైన్ చేయండి. లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసినప్పుడు ఈ మానసిక వ్యాధులు కలగవు. ఎందుకంటే మానసిక వ్యాధులతోటి చాలామంది అండి పాపం రకరకాల వ్యాధులు, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో కూడా అసలు ఓపికలు ఉండట్లేదు జనాలకు. కొద్దిగా టైం కేటాయించండి, ఫ్యామిలీకి కేటాయించండి, పిల్లలతో మాట్లాడండి, కొద్దిగా వాకింగ్ చేయండి,
వీకెండ్ డేస్ లోపల హాయిగా ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అంతే తప్ప ఇబ్బడి మొబ్బడిగా ఇష్టం వచ్చినట్టు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కనుక వస్తే ఈ విధంగా తయారవుతుంది. బ్రాహ్మి బ్యూటిఫుల్ డ్రగ్ అండి. అలాగే అశ్వగంధ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్. ఎవరైతే సైకలాజికల్ ఈ స్ట్రెస్ తర్వాత టెన్షన్ తోటి బాధపడే వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి. మానసిక వ్యాధుల, శారీరక వ్యాధుల, స్త్రీలకు సంబంధించిన వ్యాధుల, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వ్యాధుల, సీజనల్ డిసీజెసా, ప్రతి వ్యాధికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందని మర్చిపోకండి. ఒక్కసారి దయచేసి ఆయుర్వేద వైద్యం వాళ్ళకి కొంచెం లైఫ్ స్పాన్ పెంచితే చాలు, వాళ్ళకు దే విల్ బీ వెరీ హ్యాపీ. ఇమ్యూన్ సిస్టమ్ పెంచితే చాలు బాడీ లోపల. దయచేసి అందుకని ప్రతి దాని కూడా ఆయుర్వేదంలో వైద్యం ఉందండి. ఆయుర్వేద వైద్యాన్ని కూడా మర్చిపోకండి. ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు ఇంకోటి ఏదో చూద్దాం. దానికి సంబంధించి ఆయుర్వేదంలో ఏముందో తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్స్ అని, నైట్ షిఫ్ట్స్ అని ప్రతి ఒక్కరు ఉద్యోగాల్లో బిజీ అయిపోతున్నారు. వాళ్ళు సరిగా తినక, వాళ్ళకి అరగక, కాన్స్టిపేషన్ కూడా దానికి గుడ్ వెరీ గుడ్. సో దానికి ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది? ఓకే, చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న. ఏంటిదంటే అడిగింది వాళ్ళు, ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నటువంటి వ్యాధుల లోపల, అది వ్యాధి అన్నప్పుడు కంప్లైంట్ అంటాం. మలబద్ధత కూడా ఇంపార్టెంట్ అండి. ఎంతమంది బాధపడుతుంటారో మలబద్ధతతోటి. ప్లస్ షిఫ్ట్ సిస్టమ్ అనేది చాలా 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 అది ఎట్లయిందంటే లైఫ్ స్టైల్ లోపల కూడా డిజార్డర్గా చెప్పొచ్చు. షిఫ్ట్ సిస్టమ్ పనిచేస్తుంటారు పాపం. ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, కొంతమంది డే టైము, కొంతమంది నైట్ టైం. ఇదంతా ప్రకృతికి విరుద్ధంగా జరగటమేనండి. ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా ఏది జరిగినా మనకు శరీరం లోపల అది వ్యాధిని కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి. డే అనేది పని చేయటానికి, నైట్ అనేది పడుకోవటానికి. అది గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ అంతా. నైట్ అంతా వర్క్ చేసింది అనుకోండి, ఏమవుతుంది పాపం, డల్ అయిపోతారు తెల్లారి. అందుకనే ఒకప్పుడు ఏం చేశారంటే మన పెద్దవాళ్ళు కూడా మొత్తం డే టైం అంతా కూడా అవుట్, మొత్తం బాహ్య ప్రపంచం. అంటే పొలాలకు వెళ్ళటం కానీ, చిలకలకు వెళ్ళటం కానీ, పొద్దున్నే లేచి మూటబావి దగ్గరికి వెళ్ళటం కానీ, కొద్దిగా వర్క్ చేయటం కానీ, శారీరక శ్రమ చేస్తుంటారు. ఆటోమేటిక్గా సన్లైట్ పడుతుంది బాడీ మీద, ఎలాంటి చర్మ రోగాలు ఉండవు, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదంతా అవుట్ సైడ్ ఫీల్డ్ కదా. అవుట్ సైడ్ ఫీల్డ్లో చేసినప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఇన్సైడ్ ఫీల్డ్. ఇన్సైడే కాదు, మొత్తం అంతా కూడా ఏసీ, ఎయిర్ కండిషనర్ రూమ్లో కూర్చుంటున్నారు. ఏమొస్తుంది ఎయిర్ కండిషనర్ రూమ్లో? అవర్స్ టుగెదర్ కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే శారీరక శ్రమ లేదు. అదేవిధంగా కూర్చోవటం వల్ల జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్గా అయిపోతుంది. మొత్తం సర్వైకల్ స్పాండిలైటిస్, మొత్తం వెన్నెముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్, సైకలాజికల్గా స్ట్రెస్, ఇవన్నీ గురవుతున్నారు. సరే, మనం బ్రతకాలి, మన జీవితాన్ని వెళ్ళదేయాలంటే జాబ్ కంపల్సరీ, కాదనట్లేదు. కాకపోతే ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళల్లో కూడా ఎట్లా తయారైందంటే టైం టు టైం భోజనం ఉండదు పాపం, నిద్ర ఉండదు. దాంతో ఏముందంటే రకరకాల ప్రాబ్లమ్స్, ముఖ్యంగా కాన్స్టిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మలబద్ధతతో ఎవరైతే బాధపడుతుంటారో ఆయుర్వేదికలో ప్రత్యేకించి అందరికీ తెలిసినటువంటి ఔషధం త్రిఫలాచూర్ణం. త్రిఫలాచూర్ణం చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుందండి. త్రిఫలాలు అంటే 3 రకాల ఫలాలు, ఫ్రూట్స్, కరక్కాయి, తానికాయి, ఉసిరికాయి. ఈ 3 ఫ్రూట్స్ని త్రిఫలాలు అంటుంటారు. ప్రకృతి లోపల లక్షలాది ఫలాలు ఉన్నాయి కదా, యాపిల్ కానీ, బనానా కానీ, ద్రాక్ష. ఈ 3టికి ఎందుకు వాల్యూస్ ఇచ్చారంటే ఆ 3టి లోపల మెడిసినల్ వాల్యూస్ ఎంత అబండెంట్గా ఉన్నాయంటే అంత అబండెంట్గా ఉన్నాయి. ఈ 3టి లోపల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి త్రిఫలాలు. అందుకనే త్రిఫలాచూర్ణం పెట్టుకోండి ఇంట్లో. ప్రతి ఇంట్లో ఒక 10 చెప్పా ఇందాక. త్రిఫలాచూర్ణం, అశ్వగంధ, చవనప్రాష్, హనీ 1, జీలకర్ర, మెంతులు, అవన్నీ ఇంట్లో ఉండేటివి. ఇవన్నీ ఒక మినిమం 10 డ్రగ్స్ కనుక ఇంట్లో ఉంటే మనం ఎక్కడికి హాస్పిటల్ పోవాల్సిన పని లేదు. చిన్న చిన్నవి. ఇప్పుడు సీజన్ వచ్చింది, దగ్గు, పడిశం, జ్వరం. ఇప్పుడంతా కూడా ఒక 1 మంత్ నుంచి కూడా మేము చూస్తున్నాం ప్రతి హాస్పిటల్స్లో వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్స్. సరే, ముందు చెప్పుకుంటాం మనం చిన్న చిన్న ద్రవ్యాల గురించి కూడా. అందుకని కాన్స్టిపేషన్ తగ్గించే బ్యూటిఫుల్ డ్రగ్ త్రిఫలానండి. దాన్ని మించింది లేదు. ఇక ఒకప్పుడు ఏం చేసేదంటే ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో, మన బామ్మలు, తాతగారు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే విరేచనానికి ఇచ్చేవాళ్ళు ఇంట్లో. ఎందుకంటే నెలకు ఒకసారో, వారానికి ఒకసారో విరేచనానికి వేసుకోరా, ఇదంతా సాఫ్ అయిపోతుంది, ఆహారం మంచిగా తింటావు, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందని చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడ ఏమీ లేదు. ముఖ్యంగా ఆముదం అందరికీ తెలుసండి. ఆముదం ఇంట్లో పెట్టుకోండి కనీసం.
బ్రహ్మాండమైన ఔషధం ఆముదం. వారానికి 2 సార్లు ఆముదాన్ని కనుక ఉదయం బ్రష్ చేసుకోగానే ఒక 10 to 15 ml పెద్దవాళ్ళు అయితే తాగి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే ఒక 2-3 సార్లు మోషన్ ఫ్రీ అయినట్టు అవుతుంది. వారానికి ఒకసారి ఎరండా ఆముదం, అలాగే త్రిఫలా చూర్ణం. ప్రతి వ్యాధికి ఈ మధ్యకాలంలో చెప్పాలంటే లైఫ్ స్టైలే గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఒక ఏది ఉండేది. మోకాలు నొప్పులు వచ్చినా, కంటి సమస్యలు వచ్చినా వ్యాధి అంటే ఒక 50 ఏళ్ళు దాటినాయి కదా మనకి మోకాలు నొప్పులు వచ్చినాయి లేదా కళ్ళు కనపడట్లేదు అనేది. ఇప్పుడు ఎక్కడ చూడండి, 10 ఏళ్ల బాబుకు కూడా కన్ను స్పెట్స్ ఇంత తగ్గుతుందారు. ఒక ఏజ్ వచ్చిందంటే పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. చిన్న బాబు వచ్చాడు మా దగ్గరికి మొన్న, 10 years of age, కిడ్నీ ప్రాబ్లం. ఎంత బాధ పాపం, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ తోటి బాధపడుతున్నాడు. అట్లాగే నేత్ర వ్యాధులు వస్తుంటాయి. కళ్ళ వ్యాధులు రావడానికి గల కారణం మనమే. కొన్ని స్వయంకృత అపరాధాలు, మొబైల్ చూడటము, టీవీ చూడటము, గంట పనికి ఇంత దగ్గర పెట్టుకుంటారు, కొంచెం దూరం ఉన్నా మంచిగా ఉండు. అట్లా లేదు. మొబైల్ చూస్తున్నప్పుడు కానీ, ముఖ్యంగా మొబైల్ చూస్తున్నప్పుడు వాళ్ళని మందలించవద్దు, గుర్తుపెట్టుకోండి. ఆ మొబైల్ అయినా పగల కొడతారు, లేకుండా మనైనా కొడతారు, అంత అడిక్ట్ అవుతున్నారు. దయచేసి కొంచెం వాటికి దూరంగా ఉండండి, అడ్వాంటేజెస్ తీసుకోండి, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఈ విధంగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధతను తగ్గించుకోవడానికి, అలాగే ముఖ్యంగా మనము చిన్న చిన్న ఔషధాలను చెప్పుకున్నాము. నెక్స్ట్ ఒక చిన్న వ్యాధిని తీసుకొని కూడా దాంట్లో ఆయుర్వేదిక లోపల ఏముందో చూద్దాం మరొకసారి. సరే, ఇప్పుడు ఎక్కువ వెహికల్ యూజేజ్ అయింది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు వెహికల్ యూజ్ చేస్తున్నారు, పొల్యూషన్ పెరిగిపోయింది, దానివల్ల లంగ్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దాని లంగ్స్ ఇన్ఫెక్షన్కి ఎట్లుంటుంది ఆయుర్వేదం ట్రీట్మెంట్? ఓకే, ఇప్పుడు ప్రతిదానికి కూడా చిన్న చిన్న వ్యాధులే కావచ్చు, క్రానిక్ డిసీజెస్ కావచ్చు, దీర్ఘకాలికమైన వ్యాధులే కావచ్చు, ప్రతిదానికి పరిష్కారం చూపిస్తుంది ఆయుర్వేదం. ఒక 3 years నుంచి బాధపడుతున్నాం మనం COVID-19 తోటి, పొల్యూషన్ తోటి కానివ్వండి. 3 సంవత్సరాలు మాత్రం ముఖ్యంగా నిజంగా కోవిడ్ని ఒక విధంగా అభినందించవచ్చు మనం. అది ఎందుకు వచ్చిందా అనవసరం మనకు. చాలామంది పాపం లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనకు ఒక సిస్టమేటిక్ నేర్పింది మనకు. అది మన జీవితాలకు అది కొన్ని గుర్తుగా చెప్తుంది వాళ్ళకు. ఎందుకంటే అందరం ఇంట్లోనే ఉన్నాము, ఫ్యామిలీస్ తోటి ఉన్నారు, ఎలాంటి అలవాట్లు కూడా లేవు, హ్యాపీగా ఇంట్లో ఉన్నాము, పొల్యూషన్ కూడా దూరంగా ఉన్నాము, టైం టు టైం భోజనం చేస్తూ, అదొక విధంగా మంచిదే కావచ్చు. కాకపోతే ఈ మధ్య అవి రావడానికి గల కారణం కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా. మనము స్కూటర్ల మీద తిరుగుతుంటాం, కార్లలో తిరిగినా సరే ఎక్కడ చూసినా పొల్యూషన్. ఆ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. ఈ COVID-19 తోటి బాధపడే వాళ్ళలో కూడా 90% లంగ్స్ ఇన్ఫెక్షన్ పాపం. ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి చాలామంది బాధపడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఊపిరి తీసుకోలేని పరిస్థితి, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటుంటాం దాన్ని. అందుకనే ప్రతి ఒక్కరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోండి బాడీలో. ఇప్పటి నుంచైనా సరే బాడీ లోపల వ్యాధి నిరోధక శక్తి ఉండాలి కదా. వ్యాధి నిరోధక శక్తి లేకపోతే చిన్న జలుబు వచ్చినా సరే ప్రాణాంతకం అవుతుంది. అందుకని ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి? టైం టు టైం భోజనం చేయాలి, 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి, 1 గంట వ్యాయామం చేయాలి, తప్పనిసరిగా చ్యవనప్రాశ్ రోజు తినండి. హెల్దీ పర్సన్స్ కూడా తినాలండి. చ్యవనప్రాశ్ తినండి, అశ్వగంధ తినండి. ఈ 2 కూడా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా యోగాలో ఉన్నటువంటి ప్రాణాయామం ఇస్ ద బ్యూటిఫుల్ రెమెడీ. ప్రాణాయామం అనేది ఎంత పవర్ఫుల్ అంటే తెలియదు మీకు. అష్టవిధ ప్రాణాయామాలు ఉంటాయి ప్రాణాయామం లోపల. ఒక్క ప్రాణాయామం చాలండి లంగ్స్ కెపాసిటీని పెంచడానికి, లంగ్స్ బూస్టింగ్గా ఉండటానికి. ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసియస్, మనం ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది బాడీ లోపల, ఏది వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. చాలామంది COVID-19లో ప్రాణాలు పోయిన వాళ్ళందరూ కూడా బాధాకరమైనటువంటి విషయం. ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేకపోవటం, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోలేకపోవటం, హ్యాబిట్స్ ఉంటాయి. ఇక ఆల్కహాల్ తీసుకోవటం కానీ, పాన్ పరాగులు కానీ, స్మోకింగ్లో కానీ పాపం అనవసరంగా ఇబ్బందులకు గురి కాకండి దయచేసి. ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇచ్చినప్పుడు ఆయుర్వేదికులు ఏం చేస్తారంటే చ్యవనప్రాశ్ అనేది బ్యూటిఫుల్ డ్రగ్ లంగ్స్ కెపాసిటీ పెంచడానికి. అదేవిధంగా పసుపు కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ ఎవరైతే లంగ్స్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటారో, ఆస్తమాతో బాధపడుతుంటారో, చాలామంది పాపం పఫ్ కొట్టుకుంటుంటారు ఇట్లా, దాంట్లో స్టెరాయిడ్స్ అది. అప్పుడు మీకు కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. ఈ స్టెరాయిడ్స్ వల్లనే చాలామంది ఈ COVID-19 మొత్తం కూడా స్టెరాయిడ్ తోటే పాపం అందరూ బతికి బట్టకట్టారు. తప్పదు, ఆ టైంలో స్టెరాయిడ్ వాడాలి, కాదనం.
స్టెరాయిడ్ వాడిన తర్వాత కూడా మన శరీరం గట్టిగా ఉండాలంటే ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి. అందుకని ఈ పొల్యూషన్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు చ్యవనప్రాశం ఒకటి తీసుకోండి. అలాగే పసుపు చెప్పా కదా, రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు పాలల్లో చిటికెడి పసుపు వేసుకొని తాగండి. దాన్ని గోల్డెన్ మిల్క్ అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ విడుదల చేశారు అప్పుడు, ఇది కోవిడ్-19 టైం లోపల. దాంట్లో గోల్డెన్ మిల్క్ అనేది స్పెషల్గా చెప్పారు. డైలీ గోల్డెన్ మిల్క్ తాగండి. గ్రీన్ టీలు తాగుతుంటారు, లెమన్ టీలు తాగుతుంటారు, రకరకాల టీలు తాగిన గోల్డెన్ మిల్క్ కూడా చాలా ఇంపార్టెంట్. లంగ్స్ కెపాసిటీని పెంచుతుంది, అలాగే లంగ్స్ బూస్టింగ్గా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మరొకటి అందరికీ తెలిసింది, ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సింది తులసి. తులసి ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ అండి. ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్లకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అందుకనే తులసి డ్రాప్స్ కూడా వచ్చాయి, పంచతులసి డ్రాప్స్ అంటుంటాము. ఈ మధ్యలో మేము క్యాన్సర్ పేషెంట్లకు చాలామందికి దాన్ని యూజ్ చేసాం, బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. పంచతులసి లంగ్ క్యాన్సర్ కావచ్చు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్ ఈ మధ్య పేషెంట్స్ తులసి డ్రాప్స్, అట్లాగే గోమూత్రము, ఇవన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తుంటాము. ఈ లంగ్స్ కెపాసిటీని పెంచుకోవడానికి ఇప్పుడు చెప్పాము మనం, చ్యవనప్రాశం ఒకటి తీసుకోవాలి, తులసి తీసుకోవాలి, అలాగే కర్కుమిన్ లేదా పసుపు అంటుంటాము, వీటితో పాటుగా అశ్వగంధ. ఈ విధంగా లంగ్స్ క్లియర్ చేసేటువంటిది ముఖ్యంగా ప్రాణాయామం. ప్రతి డిసీజు కూడా యోగా అప్లై చేసుకోండి, ఎంత బాగుంటారో చూడండి. యోగా అనేది మన పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒకటి అనుకోండి, కనీసం చేయండి ఒక హాఫ్ అన్ అవర్. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి యోగాసనాలు చేయండి దయచేసి. మనం రోగాలకు దూరంగా ఉండొచ్చు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నది మీరు చెప్పినట్టు వయసు పరిమితి లేకుండా కిడ్నీలో స్టోన్స్, సర్జరీ చేసినాక కూడా మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అంటే అట్లా రాకుండా ఆయుర్వేదంలో ఎలా ట్రీట్ చేస్తారు? ఓకే, బ్యూటిఫుల్ క్వశ్చన్. ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఈ మధ్యకాలంలో మా దగ్గరకు ప్రతిరోజు ఎంత లేదన్నా ఒక మినిమం 25 to 30 మెంబర్స్ పేషెంట్స్ చూస్తే 10 మంది కిడ్నీ పేషెంట్లు అండి పాపం. డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు, సీరం క్రియాటిన్ పెరగటం. దాంతో అంతకు ముందు హిస్టరీ ఏముంటుందంటే వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం ఏదో ఉంటుంది, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ రావటం. కిడ్నీ స్టోన్స్ తోటి బాధపడే వాళ్ళు లక్షల మంది ఆపరేషన్ చేయించుకుంటున్నారు, మళ్ళీ వస్తుంది. ఏంది అదంతా కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం అని గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదిక్ లోపల కిడ్నీ స్టోన్స్కు బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. మీరు అనుకోవచ్చు ప్రతిది కూడా ట్రీట్మెంట్, ప్రతిదానికి వ్యాధికి ఉందండి. ప్రతి వ్యాధికి ఆయుర్వేదంలో చికిత్స ఉంది. ఇది ఇప్పటిది కాదని చెప్తున్నాము, 5000 సంవత్సరాల నాటిది ఆయుర్వేద వైద్యం. అలోపతి వైద్యం 1000 years ఓన్లీ. అంటే ఏ వైద్య విధానానికి ఉన్న గొప్పతనం దానికే ఉంది, మర్చిపోకండి. ఒక వైద్య విధానాన్ని కించపరచడము, ఒక వైద్య విధానాన్ని పెంచడం కాదు. మనకు మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే ఆరోగ్యాన్ని కలిగించాలి. ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని కలిగించాలంటే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా పర్వాలేదు. పేషెంట్ ఏం చూస్తున్నాడు, ఇది ఆయుర్వేదమా అలోపత ఏం చూడట్లేదు, మానాలి అతనికి. మానిందే మందు, వాడి బుర్రలో ఒకటే, వాళ్ళ దగ్గర పోయినా నాకు తక్కువైంది కావాలి, నువ్వేమిస్తున్నావా ఏం చేస్తున్నావా అని ఆలోచించట్లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆయుర్వేదిక్ లోపల కూడా, ఆయుర్వేదికలో రకరకాల లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, వాతానికి సంబంధించి, పిత్తానికి సంబంధించి, కఫానికి సంబంధించి. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. దెర్ ఇస్ నో ఏజ్ వేరియేషన్ కదా. అందుకనే ముఖ్యంగా మనకు ఈ మధ్యకాలంలో వచ్చే వ్యాధులన్నిటిని కూడా చూసినట్లయితే టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్ లేదు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయట్లేదు, ప్రతిసారి చెప్తున్నాం. దానికి మనం ఏం చేయాల్సిందంటే చెప్పుకున్నాం 3, ప్రతిసారి చెప్తున్నాం 3: ఆహారము, నిద్ర, వ్యాయామం. ఈ 3 మర్చిపోకండి, మెయింటైన్ చేయండి కంపల్సరీ. అది చేసుకున్నప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటుంటాం. శరీరం ఆరోగ్యంగా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం టైం టు టైం తినకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అనారోగ్యానికి గురి అవుతుంటాం మనం. ఈ విధంగా రకరకాల వ్యాధులు అండి, చిన్న చిన్న వ్యాధులే కావచ్చు, పెద్ద వ్యాధులే కావచ్చు, ఎన్నో వ్యాధులు తీసుకున్నట్లయితే చాలా ఇబ్బందులకు గురి కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. చిన్న చిన్నవి పాటించినట్లయితే మినిమం 60 to 70% మనం హెల్తీగా ఉంటాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సార్, బిడ్డ పుట్టాక ఆడవాళ్ళలో చాలామంది పాలు పడవు, అలాంటి వారికి ఎలా ట్రీట్ చేస్తారు? ఓకే, ఆయుర్వేదిక్ లోపల కూడా లాక్టేషన్ అంటుంటాము. అంటే చాలామంది డెలివరీ అయిపోయిన తర్వాత పాపకు పాలు ఇవ్వాలంటే బాబు కానీ పాపకు పాలు తక్కువగా ఉన్నాయని టాబ్లెట్స్ కానీ ఇంకా పెడుతుంటారు. ఆయుర్వేదిక్లో చూసినట్లయితే ఫస్ట్ ఏం చేస్తామంటే దోషానుసారంగా చెప్తుంటాం మనం. వాతానికి సంబంధించి, పిత్తానికి సంబంధించి, కఫానికి సంబంధించి అనాలిసిస్ చేసుకొని డెలివరీ అయినటువంటి లేడీని ఏమంటామంటే సూతిక అంటారు ఆయుర్వేదికలో.
ఆ లేడీని సూతిక అని పిలుస్తుంటాం మేమంతా కూడా ఆయుర్వేదిక్ లోపల. ఆ అమ్మాయికి అసలు ఆ లేడీకి ఏంటంటే డెలివరీ తర్వాత బాడీ అంతా కూడా పెయిన్స్గా ఉంటాయండి. అందుకని ఆయుర్వేదిక్ లోపల ఏం చేస్తారంటే సూతిక మందుని కూడా తయారు చేసి ఇస్తాం మేము. ఆ మందు లోపల ముఖ్యంగా అన్ని బాడీ పెయిన్స్ని తగ్గించేటువంటి గుణాలు ఉంటాయి. ముఖ్యంగా చూస్తే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వావి లవంగాలు, మోడి, జీలకర్ర ఇవన్నీ కూడా వాతాన్ని తగ్గించేవి. వాతం అంటే పెయిన్స్ అనుకోండి, ఒక విధంగా నొప్పులను తగ్గించేటువంటి గుణాలు ఉంటాయి. డెలివరీ తర్వాత చాలామందికి ఇస్తాం మేము. ఇప్పుడంతా కూడా ఎట్లా చెప్తున్నాను కదా, మెకానికల్ లైఫ్, మోడర్న్ లైఫ్, ఏం తీసుకుంటాంలే ఇవేం పని చేస్తే ఇలా అనుకోకండి దయచేసి. ఆ మందు కనుక వాడినట్లయితే డెలివరీ తర్వాత మళ్ళీ 2-3 years వరకు కూడా ఎలాంటి పెయిన్స్ ఉండవండి. చాలామందికి ఇచ్చాం, చాలామంది యూజ్ చేసి హ్యాపీగా ఉన్నారు. లేకపోతే ఏమవుతుందంటే డెలివరీ అయిన 2 monthsకే పాపం మళ్ళీ నడుము నొప్పి రావటము, కడుపు నొప్పి రావటము, బాడీ పెయిన్స్, వీటన్నిటిని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ ద్రవ్యాలతో పాటుగా పాలు పడటానికి ముఖ్యంగా శతావరి అనేది ముఖ్యమైనటువంటి డ్రగ్. పిల్లి పీచర అంటాం తెలుగులో. శతావరి పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో ఆయుర్వేదిక్ షాప్ లోపల. అదేమవుతుందంటే మిల్క్ ప్రోడక్ట్ను పెంచుతుంది, డెవలప్ చేస్తుంది. అది దాంతో పాలు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తల్లి ఏం చేయాలంటే శతావరి పౌడరు లేదా శతావరి కల్ప, ఈ పౌడర్ని ఏం చేస్తారంటే 1 glass పాలల్లో 1 చెంచా పౌడరు ఉదయం సాయంత్రం తాగాలి. తాగినట్లయితే హ్యాపీగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు బాబుకు కానీ పాపకు కానీ ఫీడింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే చాలామంది పిల్లలకు గుర్తుపెట్టుకోండి, పాప పుట్టిన తర్వాత మినిమం ఒక 2 years అన్న పాలు తాగాలండి. ఎందుకంటే మన వాళ్ళు చెప్తుంటారు 80-90 years ఉన్న మన బామ్మ తాతగాలం సీక్రెట్ ఏంటంటే మేము మా అమ్మ పాలు 5 ఏళ్ళు తాగినాం, 6 ఏళ్ళు మా అమ్మ పాలు తాగినామంటారు. పాలలో అంత ఇమ్యూనిటీ ఉంటుంది. తల్లి పాలలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ దేంట్లో ఉండదండి, అది న్యాచురల్ ఫినామినా. తల్లి పాలలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ మీరు ఎన్ని మందులు తీసుకున్నా రాదు. దయచేసి తల్లులు గమనించండి, పాప పుట్టగానే కనీసం 2-3 years అన్న పాలు ఇవ్వండి. పాలు ఇవ్వండి అంటే చెప్తున్నాం, పాలు పడటానికి రకరకాల డ్రగ్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్ లోపల. శతావరి బ్యూటిఫుల్ డ్రగ్ ఉంటుంది, దాంతోపాటుగా అశ్వగంధ ఉంటుంది. తర్వాత మామూలుగా త్రికట్టు అంటుంటాము, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఒక పౌడర్ తయారు చేసేసుకొని రోజు 1/2 spoon మార్నింగ్, 1/2 spoon నైట్ తేనెతో తీసుకోవాలి. అటు ఒక విధంగా చూస్తే బాడీ పెయిన్స్ తగ్గుతుంటుంది, పాలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బాబు కూడా ఫీడింగ్ ఇచ్చినట్టు అవుతుంది, బాబు లోపల ఇమ్యూనిటీ పెంచినట్టు అవుతుంది, హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పాలు పడటానికి సింపుల్ డ్రగ్స్ ఆయుర్వేదిక్లో కూడా ఉంటాయి. సార్ ఇప్పుడు కాలంలో ఆడవాళ్ళలో నెలసరి సమస్యలు చూస్తున్నాం. ఏదమ్మా నెలసరి సమస్యలు, మెన్సెస్ ఒక మంత్ అవుతుంది, ఒక మంత్ అవ్వదు. ఎస్, అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? చాలామంది అమ్మా ఈ మధ్యలో చిన్న పెద్ద లేదమ్మా 16 years లేదా 10 ఎప్పుడైతే మెచ్యూర్డ్ అయిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే 45 years ఉన్నటువంటి స్త్రీలలో ఈ సమస్య ఏంటిదంటే ఋతు సంబంధమైనటువంటి సమస్యలు. పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటము, ఒకవేళ రెగ్యులర్గా వచ్చినా హెవీ బ్లీడింగ్ కావటం, చాలా బాధ పాపం వాళ్ళకు. ఇక ఎంప్లాయీస్ అయితే వాళ్ళ బాధ చెప్పలేం, అంత బాధపడుతుంటారు. ఒక విధంగా అక్కడ జాబ్ చేయాలి, ఈ విధంగా చూసినట్టు ఈ ప్రాబ్లం ఉంటుంది. సైకలాజికల్గా, ఫిజికల్గా, శారీరకమైనటువంటి బాధ, మానసికమైనటువంటి బాధ. ఆయుర్వేదిక లోపల చక్కటి పరిష్కారాలు ఉన్నాయండి. ఎవరైతే బ్లీడింగ్ డిజార్డర్తో బాధపడుతుంటారో, పిల్లలకు చూసుకున్నట్లయితే చాలామందికి అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ గర్ల్స్ చూసినట్లయితే పీసీఓడి ప్రాబ్లం అంటుంటాము, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం దాన్ని. అంటే ఆ ఓవరీ అండాశయం చుట్టూ చిన్న 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 నీటి బుడగలు ఉంటుంటాయి, దానివల్ల సక్రమంగా రాదు పీరియడ్స్. ఎవరికైనా శరీరం లోపల ప్రకృతికి సంబంధించినటువంటి బయటికి పోవాలమ్మా, న్యాచురల్ ఫినామినా. అది మూత్రము కానీ, పురీషము కానీ, స్వేదము కానీ, ఈ బ్లీడింగ్ కానీ. లేడీస్ లోపల నెలసరికి సంబంధించింది కరెక్ట్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. అది గనక లేదనుకోండి పాపం చాలా ఇబ్బంది ఆడవాళ్ళ. నిజంగా వాళ్ళ ఓపికకు చేతులెత్తి దండం పెట్టచ్చు, అంత ఓపిక. ఒక విధంగా జాబు, స్ట్రెస్, టెన్షను, అక్కడ ఉన్నటువంటి మ్యారేజ్ ప్రాబ్లము, ఇంట్లోకి వస్తే ఈ ప్రాబ్లము. అందుకని ఎవరైతే బ్లీడింగ్ డిజార్డర్ తోటి బాధపడుతుంటారో మామూలుగా 3 to 5 days కామన్, గుర్తుపెట్టుకోండి. పీరియడ్స్ వచ్చిన తర్వాత 3 నుంచి 5 రోజులు కామన్గా ఎవరికైనా అవుతుంది. దానికంటే ఎక్సెస్ అయిందనుకోండి, ఫస్ట్ ఏం చేయండి అంటే పసుపు ఉంటుంది, పసుపు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పసుపు అనేది పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు. ఆ పసుపును కొంచెం ముద్దగా చేసుకోండి, కుంకుడుగా గింజంత సైజ్ ముద్దగా చేసేసుకొని 5th day అయిపోయిన తర్వాత 6th, 7th, 8th ఈ 3 days కూడా పసుపును ముద్దగా చేసుకొని ఎర్లీ మార్నింగ్ స్నానం చేశాక ముద్దను మింగేసేయండి, తినండి.
6వ రోజు 7వ రోజు 8వ రోజు వరుసగా పసుపును ముద్దగా చేసుకొని మింగినట్లయితే 80% బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. చాలామందికి నేను ఈ డిసీజ్ గురించి చెప్పినప్పుడు ఎన్ని కాల్స్ నిజంగా హ్యాపీ ఫీల్. నేనైతే చాలామందికి తక్కువైనాయని ఫోన్ చేస్తుండ్రు. సింపుల్ చిట్కా అది. పసుపును ముద్దగా చేసుకొని మింగాలి 3 days. ఒకవేళ తగ్గలేదనుకోండి ఇంకా 3 రోజులు వేసుకున్నా కానీ ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతాయి బోలబద్దరస్ ట్యాబ్లెట్స్. ఒక 20 ట్యాబ్లెట్స్ ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా, ఎందుకంటే పీరియడ్స్ సమస్య ఉన్న వాళ్ళకు. బోలబద్దరస్ ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక 5 days వేసుకుంటే స్టాప్. ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి బాధపడుతున్నారో, అంటే పీరియడ్స్ మంత్లీ రావట్లేదు, కంపల్సరీ సూర్య నమస్కారాలు చేయండి. నేను చాలామందికి చెప్పా ఇది. ఓన్లీ సూర్య నమస్కార్ బ్యూటిఫుల్ రెమెడీ. 12 పొజిషన్స్ ఉంటాయండి సూర్య నమస్కారాల్లో. ఆ 12 పొజిషన్స్ లోపల 4 పొజిషన్స్ గైనిక్ సంబంధించినటువంటి ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంటాయి, పెల్విక్ ఆర్గాన్స్. అందుకని సూర్య నమస్కారాలు కూడా డైలీ లైఫ్ లోపల ఒక భాగం అనుకొని చేసినట్లయితే పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి. బ్లీడింగ్ సమస్య గురించి కూడా చెప్పుకున్నాం మనం. ముఖ్యంగా ఇది రావడానికి స్ట్రెస్, టెన్షను, చికాకు, కోపము, ఇంట్లో ఎవరితో మాట్లాడలేరు, అంత బాధగా ఉంటుంది. ఈ విధంగా ఋతు సంబంధమైనటువంటి సమస్యలకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. దాంతో హెయిర్ ఫాల్ అవుతుంది కొంతమందికి రకరకాల ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్. కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంటుంది ఈ లిప్స్ మీద వాటి మీద. ఈ ఋతు సంబంధమైన సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్కు ఆయుర్వేదంలో కూడా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. తప్పనిసరి క్లినిక్ వచ్చేయండి. మాది కొత్తపేటలో ఉంటుంది ఆయుర్వేదిక్ హాస్పిటల్. 20 years నుంచి కూడా రన్ చేస్తున్నాము. ఆయుర్వేదిక్లో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి, ఏ వేదికైనా అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము ఆయుర్వేద వైద్య విధానం లోపల ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, చిన్న సమస్యలను తీసుకొని మనం మాట్లాడుకున్నాం. ఒక్కొక్క వ్యాధిని గురించి చెప్పినట్లయితే మినిమం ఒక 10 to 15 minutes ఒక ఎపిసోడ్ మాదిరిగా అవుతుంది. కాకపోతే ప్రజలందరికీ కూడా ఏవైతే సమస్యలతోటి బాధపడుతున్నారో ఆ సమస్యలను తీసుకొని మన 9 TV వాళ్ళు ఈరోజు ప్రసారం చేసినటువంటి ఈ సమస్యలు అందరికీ అద్భుతంగా చికిత్స అనేటువంటి సమస్యలండి. చిన్న సమస్యలే కావచ్చు, కానీ చాలా బాధపడుతుంటారు. ఈరోజు చెప్పినటువంటి ఈ ఆయుర్వేద సమస్యలకు అలాగే చికిత్సలు కూడా చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఆయుర్వేదంలో చెప్పాము. ప్రేక్షకులందరూ కూడా ఈ చెప్పినటువంటి చికిత్సలను పాటించండి. మీకు సంబంధించినటువంటి అనారోగ్యమైన సమస్యలను తొలగించుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారని కోరుతూ అందరికీ మరొకసారి మన 9 TV తరపున అందరికీ కూడా నమస్కారం.